మన ఛానల్‌లో ప్రీవియస్‌గా పోస్ట్ చేసిన గడప ముగ్గుల వీడియో మీరందరూ కూడా చూసే ఉంటారు. ఆ వీడియో కింద చాలామందైతే కామెంట్ చేశారండి. ఫుల్ వీడియో కావాలి, కొంచెం డీటెయిల్డ్ అండ్ క్లారిటీగా ఉండాలి అని చెప్పేసి. మీ అందరి కోసం అయితే ఈ వీడియోని ఇప్పుడు మీ ముందుకైతే తీసుకొచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వుడ్ పాలిష్ తెలుగు. సాధారణంగా మనలో చాలా మందికి గడపలకు ముగ్గులేసి అందంగా అలంకరించుకోవాలనే ఆశ అయితే ఉంటుంది. అందులో కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సక్సెస్ అయిన వాళ్ళ గురించి పక్కన పెడితే ఫెయిల్ అయిన వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గడపల డిజైన్ కి ముగ్గులు వేయటానికి మెయిన్ గా 4 కలర్స్ అయితే అవసరం అవుతాయండి. వచ్చేసరికి వైట్, గ్రీన్, రెడ్, బ్లూ ఈ 4 కలర్స్ అయితే యూజ్ అవుతాయండి. బ్లూ, గ్రీన్ కొంచెం డార్క్ లో ఉండేట్లుగానే చూసుకోండి. రెడ్ ఒక్కటి మాత్రం మీడియం రెడ్ లో ఉండాలి. పిఓ రెడ్ గానీ అటువంటివి అయితే తీసుకోవద్దు, ఎందుకంటే బ్లాక్ అయిపోతుంది. డైరెక్ట్ రెడ్ అయితే వైట్ మిక్స్ చేసినప్పుడు పర్ఫెక్ట్ పింక్ షేడ్ లో అయితే వస్తుంది. అందువల్ల మనకి కలర్ అనేది ఎప్పుడు కూడా చూసి తీసుకోండి. ఈ 4 కలర్స్ తో పాటుగా టర్పంటైల్ కూడా మనకి చాలా అవసరం అవుతుందండి. బ్రషెస్ క్లీన్ చేసుకోవడానికి వాటికి వచ్చేసరికి టర్పంటైల్ కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించే పెయింట్స్ వాటర్ బేస్డ్ ఎమోషన్ పెయింట్స్ అయితే కాదు. ఇవి ఆయిల్ బేస్డ్ ఎనామిల్ పెయింట్స్ అండి. మన పెయింట్ షాప్ వెళ్ళినా గానీ ఎనామిల్ అంటే వాళ్ళకి కరెక్ట్ గా అర్థమైపోతుంది. వీటిలో చాలా కంపెనీలు కూడా ఉంటాయి. మేము ఈ రోజు వచ్చేసరికి ఎస్డి పెయింట్స్ అయితే యూజ్ చేస్తున్నాము. మీరు కావాలనుకుంటే ఏషియన్ లేదంటే బర్జర్ ఇవి కూడా వాడుకోవచ్చు. వీటిలో చాలా కంపెనీలు అయితే ఉంటాయండి. మనకి ఏదైతే సూటబుల్ అంటే మనకి దొరికేదాన్ని బట్టి మనకి అందుబాటులో ఫాస్ట్ గా కావాలి అనుకుంటే ఏదైతే అందుబాటులో ఉంటే అదైతే తీసుకోండి. కంపెనీ మారినంత మాత్రాన పెద్ద ఇబ్బంది అయితే ఏమి ఉండదండి. కాకపోతే కలర్ షేడ్స్ అనేవి కొంచెం చూసుకుని తీసుకోండి, అప్పుడే పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. ఈ పెయింట్ లో మీరు విడిగా కోటింగ్స్ కావాలంటే ఆయిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు, కానీ మీరు ముగ్గులు పెట్టేటప్పుడు మాత్రం టర్పంటైల్ అసలు మిక్సింగ్ అయితే చేసుకోకండి. టర్పంటైల్ కానీ మిక్స్ చేసినట్లయితే మనకి ముగ్గు స్ట్రింకేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మనం డ్రా చేసిన లైన్ అనేది కారిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆయిల్ అనేది మిక్స్ చేయొద్దు. ఇక ఈ డిజైన్ కి వాడే బ్రష్లు వచ్చేసరికి ఎప్పుడు కూడా స్మూత్ గా ఉండే బ్రష్లనే తీసుకోండి. హార్డ్ గా ఉండే బ్రష్లని అస్సలు వాడొద్దు, ఎందుకంటే హార్డ్ గా ఉండే బ్రష్లు లైన్ అనేది స్మూత్ ఫినిషింగ్ తో డ్రాయింగ్ రానివ్వదు. ఈ ఎడ్జెస్ లో అంటే సైడ్స్ గానీ లేదంటే కింద డౌన్ లో ఆపుతాం కదా, అక్కడ గానీ కరెక్ట్ గా లైన్ అయితే కట్ అవ్వదండి. మనకి గీతలు గీతలుగా చెదిరిపోయినట్టుగా ఉంటుంది డ్రాయింగ్ కూడా. అందువల్ల స్మూత్ గా ఉండే బ్రష్ నే క్యారీ చేయండి. మనలో కొంతమందికి చెయ్యి గాలిలో ఉన్నప్పుడు హ్యాండ్ షివరింగ్ అయితే అవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు మాత్రం కొంచెం లెఫ్ట్ హ్యాండ్ కూడా సపోర్ట్ అయితే తీసుకోండి, ఎందుకంటే హ్యాండ్ కంట్రోల్లో ఉన్నప్పుడు మనకి డ్రాయింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. అదే హ్యాండ్ కంట్రోల్లో లేకపోతే లైన్స్ ఎలా పడితే అలా వెళ్ళిపోతాయి. అందువల్ల మనకి హ్యాండ్ సపోర్ట్ తీసుకున్నంత వల్ల ప్రాబ్లం ఉండదండి. మనకి ఇంకా డ్రాయింగ్ పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. ఈ ముగ్గులకు మనం కేవలం 4 కలర్లు మాత్రమే ఉపయోగించాము. వీటిలో వచ్చేసరికి షేడ్స్ అనేవి మనం మిక్సింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు ముందుగా గ్రీన్ అండ్ బ్లూ డార్క్ కలర్ ఎందుకు తీసుకోమని చెప్పానంటే, డార్క్ కలర్స్ వచ్చేసరికి మనం లైట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ వైట్ అయితే మిక్సింగ్ చేసుకుంటే సరిపోతుంది. అదే ఒకవేళ డార్క్ చేయాల్సిన అవసరం వస్తే మాత్రం బ్లాక్ మిక్స్ చేసినా గానీ డైరెక్ట్ గా ఎగ్జాక్ట్ షేడ్ అయితే రాదండి. అందువల్ల మీకు ముందుగానే డార్క్ అయితే తీసుకోమని చెప్పాను. మనం వాడే కేవలం ఈ 4 కలర్లనే చాలా షేడ్స్ అయితే తీసి వెరైటీ రంగులు కూడా క్రియేట్ చేసుకోవచ్చండి. అలా క్రియేట్ చేసిన కలర్స్ అన్నిటిని కూడా మనం స్ట్రోక్స్ కింద కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ కింద కానీ అట్లా అయితే యూజ్ చేసుకుంటూ ఉండాలి. అట్లా యూజ్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఎప్పుడూ కూడా మనం లైట్లో ఉండేట్లు చూడండి. అలా బ్యాక్గ్రౌండ్ అనేది లైట్లో ఉంటే మనం వేసే డార్క్ కలర్ పర్ఫెక్ట్గా ఎలివేట్ అవుతుంది. అందువల్ల బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు కూడా లైట్లో చూసుకోండి. కొన్ని పర్టికులర్ ఏరియాస్ అది కంపల్సరీ మనం డార్కే చేయాల్సి వస్తుంది. అటువంటి పర్టికులర్ ఏరియాస్ మాత్రం దానిపైన లైట్ కలర్ ఏదైనా సరే, మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ లైట్ కానీ డార్క్ కానీ ఏ కలర్ అయితే చేస్తారో అందులోనే లైట్ కలర్ అనేది షేడ్ చేసి అప్లై చేస్తే మనకి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ డ్రాయింగ్ అయితే అయిపోతుంది. అందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నెమలి కనిపిస్తుంది కదా, ఆ నెమలి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనం డార్క్ బ్లూని లైట్ కలర్ చేసి అయితే బ్యాక్గ్రౌండ్ అనేది మన షేప్ అనేది తీసాము. అలా తీసిన తర్వాత దానిపైన సేమ్ బ్లూ కాకపోతే డార్క్ అన్నమాట. ఈసారి సేమ్ బ్లూ డార్క్ చేసి అయితే మాత్రం షేప్స్ అయితే టర్న్ చేసాము. అలా టర్న్ చేసినప్పుడు మనకి చూసారు కదా డ్రాయింగ్ అనేది ఎంత బాగా క్లియర్గా ఎలివేట్ అవుతుందో. అట్లా ఎలివేట్ అవడానికి అయితే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేవి కొంచెం లైట్గా ఉండేలా చూసుకోండి. కొన్ని ప్లేసుల్లో పర్టికులర్గా డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సి వస్తుంది. అటువంటి ప్లేసులని హైలైట్ చేయడానికి వైట్ కానీ లేదంటే అదే కలర్లో లైట్ షేడ్ కానీ లేదంటే దాని ఆపోజిట్ కాంబినేషన్ అయినా సరే, వీటిలో ఏదైనా సరే ఉపయోగించి డార్క్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం పర్ఫెక్ట్గా హైలైట్ అయితే చేయొచ్చండి. అదైతే గుర్తుంచుకోండి. మీలో కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కువగా పెట్టుబడి అయితే పెట్టొద్దండి.
ఈ ఎనామిలు శాంపిల్ డబ్బాలు దొరుకుతాయి. మనకి రూ. 25, 30 ఆ ప్రైస్ రేంజ్‌లో కూడా శాంపిల్ డబ్బాలైతే దొరుకుతాయి. వాటిలో మనకు అవసరమైన కలర్స్ అయితే తీసుకోండి. అంటే ఎక్కువగా మనం యూజ్ చేసేదైతే ఈ 4 కలర్సే. వీటినే షేడ్ చేస్తామని చెప్పాను కదా! ఒకవేళ మీకేదన్నా ప్రత్యేకంగా కలర్స్ కావాలనుకుంటే వీటిలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. శాంపిల్స్‌లో అన్ని రకాల కలర్స్ ఎనామిల్ దొరుకుతుంది. ఇవొచ్చేసి రూ. 20, 30 ఆ ప్రైస్ రేంజ్‌లో అయితే ఉంటాయి. మీకేదన్నా ఒకసారి సక్సెస్ అయిన తర్వాత అప్పుడు మీరు కావాలంటే క్వాంటిటీ అయితే పెంచుకోవచ్చు. ముందుగానే తొందరపడి లీటర్లు, హాఫ్ లీటర్లు అలా అయితే తీసుకోకండి. ఇప్పుడు మీరు వాడే బ్రష్‌లు కూడా మనకి కాస్ట్‌లీ బ్రష్‌లయితే అవసరం లేదండి. ఏదన్నా ఒక రూ. 20, 30 ఆ రేంజ్‌లో ఉండే బ్రష్‌లే తీసుకోండి. మనకేందంటే ఇది ఓన్లీ బిగినర్స్ వరకే మాత్రమే చెప్తున్నాను. వాళ్ళకైతే మాత్రం ఎక్కువ హై బడ్జెట్ కాకుండా లో కాస్ట్‌లో అయితే అయిపోతుంది. కేవలం ఈ ఆర్ట్ వర్క్ మాత్రమే కాదండి. మనం ఏ ఫీల్డ్ అయినా సరే తెలియంది కొత్తగా ప్రయత్నించేటప్పుడు చిన్న క్వాంటిటీతో అయితే మొదలుపెట్టండి. దాని తర్వాత సక్సెస్ తీసుకున్న తర్వాత క్వాంటిటీ అయితే పెంచుకోవచ్చు. మీకిక్కడ పెయింట్ కూడా వేస్ట్ కాకుండా కొన్ని టిప్స్ అయితే ఉన్నాయండి. ఒకేసారి ఎప్పుడు కూడా పెయింట్ డబ్బాలో మనం బ్రష్ అనేది డిప్ చేయకూడదు. అంటే ముంచకూడదు. అలా కానీ తెలియక మీరు ముంచినట్లయితే పెయింట్ అనేది ఎక్కువ పర్సెంటేజ్‌లో వేస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. దాని కలర్ కూడా చేంజ్ అయితే అయిపోతుంది. అదెలా అంటే మనం స్ట్రోక్స్ అప్లై చేస్తాం కదా! ఒకేసారి బ్రష్‌కి అటు సైడు, ఇటు సైడు 2 కలర్స్ అయితే తీసుకుంటాం కదా! ఆ 2 కలర్స్ కూడా కలిసిపోకూడదండి. ఎప్పుడూ కూడా సెపరేట్‌గా ఉంటేనే ఆ స్ట్రోక్స్ అనేది అప్లై అవుతాయి. ఆ స్ట్రోక్స్ అప్లై చేయడం కోసం ఒక చిన్న మూతల్లో అయితే మన పెయింట్ డబ్బాలు శాంపిల్స్ వస్తాయి కదా! వాటి మూతల్లో అయితే పెయింట్ అనేది మీరు సెపరేట్ చేసుకోండి. ఒకవేళ మీకు సక్సెస్ అయిపోయిన తరువాత మీరు కావాలనుకుంటే మీకు బాగా ఆర్ట్ వర్క్ చేయగలిగితే అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి మీరు డైరెక్ట్‌గా కావాలనుకున్న బ్రష్ అయితే డబ్బాలో ముంచుకోవచ్చు. అప్పుడు మీకు ఏది ఏ పెయింట్ ఎటువైపు సెపరేట్ చేయాలి అనేది క్లారిటీ ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెయింట్ కూడా వేస్ట్ కాదండి. మీరు ఎప్పుడైతే డైరెక్ట్‌గా ఆర్ట్ డ్రా చేద్దాం అనుకుంటారో ముందుగా మీరు వేయాలనుకునే డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మనకి ఆ టైంలో మైండ్‌లోకి ఏదొస్తే ఆ టైప్‌లో డిజైన్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అలా అయితే మొత్తం డిజైన్ అనేది అసలు ఎటు కాకుండా మనకి కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము. అందువల్ల ముందుగా మీరు ఆర్ట్ పర్ఫెక్ట్‌గా ఏదైతే ఒక పీకాక్ ఉంది అంటే నెమలి ఆ టైప్‌లో గావాలనుకుంటే అది సెలెక్ట్ జేసుకోండి. లేదంటే ప్యారెట్ ఇట్లా డిజైన్స్ ఉంటాయి గదా! వాటి గురించి మనం ఏదైతే ఫస్ట్ మైండ్‌లో వేయాలి అనుకుంటామో వాటినైతే మాత్రం ముందుగా డిజైన్ పక్కన బెట్టుకోండి. అది చూసిన తర్వాత నిదానంగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క లైను డ్రా చేసుకుంటారండి. మొత్తం కలిస్తే పర్ఫెక్ట్‌గా మీ పెయింటింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఒక్క వీడియోలోనే మీకు మొత్తం 4 రకాల డిజైన్స్ అయితే చూపిస్తాను. కాకపోతే ఒకదానితో ఒకటి సంబంధం అయితే ఉండదు. మొత్తం కలిసిన తర్వాత మాత్రం ఎగ్జాక్ట్‌గా మనకి ఇంటి గడప ఎలా ఉండాలి అని జెప్పేసి అందరూ కోరుకుంటారు. అంతకు మించే ఉంటుంది గానీ తక్కువగా అయితే ఉండదండి. మీ అందరికీ ఇప్పటి వరకు వేసిన డిజైన్స్ ఒక లెక్కైతే ఇప్పుడు చూడబోయే ఈ కలశం ఒకటి, నెక్స్ట్ రాబోయే డిజైన్ కూడా చాలా అంటే చాలా స్పెషల్‌గా ఉండబోతుంది. అంటే నేను చాలా వరకు గుమ్మాల్లో చూసాను గానీ, ఇటువంటి ప్రత్యేకించి ఈ డిజైన్స్ అనేది నేనైతే ఇంతవరకు ఎప్పుడూ కూడా చూడలేదండి. చాలా వరకు అంటే మీకు ప్రీవియస్‌గా ఈ ఆర్టిస్ట్ వేసిందే కాదు కొన్ని వీడియోస్ కూడా పెట్టాను గదా! వాటిలో వచ్చేసరికి చుక్కలు పెట్టడం గానీ, లేదంటే పువ్వులు, తీగలు అల్లుకుంటూ వెళ్ళిపోతుంటారు. అవి కూడా ఓల్డ్ రొటీన్ డిజైన్స్. ఇవి మాత్రం చూడడానికే చాలా కొత్తగా అనిపించాయి. ఏదైనా అంటూ ఉంటారు గదా! పిండి కొద్దీ రొట్టె అని జెప్పేసి మనం అమౌంట్ పెట్టే కొద్దీ డిజైన్స్ అయితే వస్తూ ఉంటాయి. కొంతమందొచ్చేసరికి 150కి, 200కి ఆ ప్రైస్ రేంజ్‌లో కూడా వర్క్ అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా అన్ని డిజైన్స్ వస్తాయి. కాకపోతే ఏందంటే, వాళ్ళు ఈ డిజైన్స్ అన్నీ పెట్టాలంటే టైం అనేది చాలా టైం అయితే తీసుకుంటుంది. అందువల్ల తక్కువ రేటుకైతే చేస్తూ ఉంటారు. కొన్ని ఏరియాస్‌లో అయితే మాత్రం పర్టిక్యులర్‌గా అమౌంట్ కొంచెం పెట్టుకుంటాను. నాకు మంచి డిజైన్ కావాలి అని చెప్పేసి ఆలోచన ఉన్నవాళ్ళైతే మాత్రం ఇటువంటి డిజైన్స్‌నైతే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి మనీ అనేది పోయినా గానీ ఇంటి ముందు హైలైట్ అవ్వాలంటే మాత్రం అది మెయిన్ డోరు ప్లస్ ఈ గుమ్మాలు మాత్రమే హైలైట్‌గా కనిపిస్తాయి. మనం రూ. 1,00,000 పెట్టి మెయిన్ డోర్ చేయించినా సరే 500 ఈ ముగ్గు దగ్గరే మనకు లుక్ అనేది బయటపడుతుందండి. అందువల్ల ముందుగా 1కి 2 సార్లు ఆలోచించుకుని డిజైన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా కేర్‌ఫుల్‌గా ఉండండి. మీరు కొత్తగా చేసేవాళ్ళు ఎనామిల్‌తో స్టార్ట్ చేసే ముందు టర్పంటైల్ అయితే దగ్గరగా పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ ఏదన్నా మిస్టేక్ జరిగితే వెంటనే క్లీన్ చేసుకోవడానికి టర్పంటైల్ అయితే బాగా ఉపయోగపడుతుంది. కానీ ఒకేసారి టర్పంటైల్‌ని ఎక్కువగా రుద్దేసేయడం గానీ అటువంటివైతే చేయకండి. ఎందుకంటే అలా చేసినప్పుడు టర్పంటైల్ డ్రై అవ్వడానికి చాలా టైం అయితే తీసుకునిద్ది.
అందువల్ల మీరు ఒకవేళ ఎక్కువగా రుద్దినా సరే వెంటనే పొడిగుడ్డ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆర్ట్ వర్క్ అయితే స్టార్ట్ చేయండి. లేదంటే అదే టర్పంటైల్ చెమ్మ మన గుమ్మానికి పెయింట్ మీద ఎక్కువగా పట్టేసి మనం వేసే ఎనామిల్ కూడా పలచనైపోయి కారిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల టర్పంటైల్ని దగ్గరగా పెట్టుకుని ఒకవేళ ఎక్కువ తుడిచినా సరే వెంటనే క్లాత్తో క్లీన్ చేసేసుకోండి. మీరు డ్రాయింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ పెయింట్ వచ్చేసరికి వెంటనే యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదే ఒకవేళ మీకు లేట్ అయినా సరే మనకి స్ట్రోక్స్ అనేవి కరెక్ట్గా కలర్స్ కూడా మన డ్రాయింగ్లోనే ఒక్కొక్కసారి కలర్ అనేది షేడ్ చేయాల్సి వస్తుంది. అటువంటప్పుడు మీరు లేట్గా దాన్ని డ్రై అవనిచ్చి అప్పుడు షేడ్ చేద్దామంటే కుదరదండి. అది పచ్చి మీద ఉన్నప్పుడే మీరు కలర్ అనేది లాక్కుంటూ ఉండాలి. అలా కానీ చేస్తే మీరు చాలా ఈజీగా సింపుల్గా పని అయిపోతుందండి. మనకి ఎక్కువ టైం కూడా డిలే అవ్వదు. వెంటనే ఫాస్ట్గా పని అయిపోతుంది. ఆర్ట్ డ్రా చేసే బ్రష్ని ఎప్పుడూ కూడా గట్టిగా ప్రెస్ చేయకండి. గట్టిగా ప్రెస్ చేస్తే ఎడ్జెస్లో మన చివర్లో ఉంటుంది కదా, అక్కడ పెయింట్ అయితే అవ్వదు. కాబట్టి ఏ కాడికి ముందుగా ఉండే హెయిర్నే మనం టచ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన బ్రష్ కూడా స్మూత్గా జరగాలంటే మాత్రం ఫ్రంట్ హెయిర్లో పెయింట్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉండాలి. బ్యాక్ హెయిర్తో పెద్దగా అవసరం పడదు. కాబట్టి ఎప్పుడైనా డబల్ స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం అట్లా ప్రెస్ చేసి వదులుతూ ఉండాలి. అప్పుడు కూడా చివర గట్టిగా అనేది ప్రెస్ చేయకూడదు. ఈకలు కూడా ఒక్కొక్క టైంలో ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది. బ్రష్ హ్యాండ్లింగ్ కూడా చాలా కేర్ఫుల్గా అయితే చేయండి. ఈ నెమలి ఒక పక్క చిలుక ఇవి అయిపోయినాయి కదా, ఇక్కడ వచ్చేసరికి కలశం బొమ్మ డ్రాయింగ్ ఇది. ఈ కలశం వచ్చేసరికి మనకి సంక్రాంతి టైంలో ఎక్కువగా అయితే మనం చూస్తుంటాం ఈ కలశాలని. లేదంటే పూజలు టైంలో అటువంటి అయితే మాత్రం ఈ కలశాలు బాగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ముగ్గును వీళ్ళే వేసుకుందామని చెప్పేసి అనుకున్నారు ఫస్ట్లో. నేనైతే ఒప్పుకోలేదండి. ఎందుకంటే మ్యారేజ్ ఉంది కాబట్టి కొంచెం కలర్ఫుల్గా అట్రాక్షన్గా బంధువులు వస్తూ పోతూ ఉంటారు. మ్యారేజ్ వల్ల నేనైతే మాత్రం ప్రత్యేకించి ఈ ఆర్టిస్ట్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. నాకు తెలిసిన వాళ్ళు ఆర్టిస్టుల్లో చాలా మంది ఉన్నారు కానీ ఇంత పర్ఫెక్షన్ వర్క్ అంటే మాత్రం ఏందేనండి. మన ఛానల్లో ఓల్డ్ వీడియోలో కూడా ఈ ఆర్టిస్టే వర్క్ అయితే చేశాడు. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. వర్క్ మాత్రం అప్పటికి ఇప్పటికి ఎటువంటి తేడా కూడా రానివ్వడండి. ఒక్క ఇంచు ఒక్కసారి మనకు కానీ నచ్చలేదు అంటే వెంటనే క్లీన్ చేసి మళ్ళీ వేరే డిజైన్ మనకు నచ్చిన డిజైన్ అయితే ఓకే చేస్తాడు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఉంటాడు కాబట్టి వర్క్ దగ్గర నేను ఈ ఆర్టిస్ట్ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవడానికి కారణం. మీరు ప్రాక్టీస్ చేయాలంటే బ్రష్లు కూడా చిన్నవి తీసుకోండి మొదటగా. ఎందుకంటే పెద్ద బ్రష్లు లైన్స్ కూడా బాగా హెవీగా వస్తాయి. అంత హెవీ లావు డిజైన్స్ వేయాలంటే మాత్రం మీకు చాలా ప్రాక్టీస్ అయితే ఉండాలి. ఎందుకంటే స్టార్టింగ్లోనే మనం అంత హెవీ డిజైన్స్ వేసే పని అయితే మాత్రం లుక్ అయితే మనకు అంత అందంగా అయితే కనిపించదు. అందువల్ల బ్రష్లు కూడా చిన్నవి తీసుకుని లైన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి స్టార్టింగ్లో. ఆ లైన్స్ అనేది మీకు డ్రా చేయటం పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత అప్పుడు రౌండ్స్ ప్రాక్టీస్ చేయండి. అవి కూడా వచ్చిన తర్వాత లాస్ట్లో స్ట్రోక్స్ అనేది స్టార్ట్ చేయండి. స్ట్రోక్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మీకు చాలా ఈజీగా ఎటువంటి ఆర్ట్నైనా కానీ మీరు క్రియేట్ చేసేయచ్చండి. మెయిన్ ఏం లేదండి, మనం బ్రష్ యూజ్ చేసే విధానంలోనే ఈ ఆర్ట్ వర్క్ మొత్తం కూడా దాగుందండి. ఆ బ్రష్ అనేది మీరు చాలా సింపుల్గా అవగాహన ఉంటే మాత్రం చాలా ఈజీగా కూడా కంట్రోల్ చేయొచ్చు. అలా కంట్రోల్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఆర్ట్ వర్క్ని పర్ఫెక్ట్గా మనం డ్రా చేయగలుగుతాము. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక లైట్ డిజైన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అలా లైట్ డిజైన్ సెలెక్ట్ చేసి ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మీరు కొంచెం ముందుగా నెక్స్ట్ స్టెప్ అయితే వేయొచ్చు, ముందుకు మూవ్ అవ్వచ్చండి. అప్పుడైతే మాత్రం మనకి చాలా ఈజీగా కొంచెం టఫ్ డిజైన్ అయినా సరే కొంచెం టైం అనేది దానిపైన మనం కేటాయించాలి. ఎందుకంటే ఆ డిజైన్ అనేది కొన్ని సార్లు టఫ్గా ఉంటుంది. అన్ని రకాల మెలికలు తిప్పుతూ వేస్తూ ఉండాలి కాబట్టి కొంచెం టైం అనేది ఎక్కువగా కేటాయించండి. ఏదంటే మనం వేయగానే ప్రతి ఒక్క ఆర్ట్ వర్క్ కూడా సక్సెస్ అయిపోదండి. దాన్ని మనం క్లియర్ కట్గా అబ్జర్వ్ చేసుకుని అయితే మాత్రం వేసుకుంటూ ఉండాలి. లేదంటే ఆర్ట్ అనేది ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని మళ్ళీ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ వేయాలంటే మళ్ళీ టైం అనేది లేట్ అయిపోతూ ఉంటుంది. మీరు ఎవరైనా సరే పాత గుమ్మాలకి ఆల్రెడీ ఒకవేళ పెయింట్ కానీ వేసున్నా లేదంటే ముగ్గులు వేసున్నా సరే దానిపైన లైట్గా శాండింగ్ అయితే చేసుకుని ఎల్లో కలర్ పెయింట్ అయితే వేసుకోండి. దాని తర్వాత మాత్రమే ఈ ఆర్ట్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఎల్లో పెయింట్ ఎప్పుడూ కూడా ఒకేసారి కోటింగ్లో కవర్ అయితే అవ్వదండి. 2 కోటింగ్స్ అనేది ఖచ్చితంగా వేసుకోండి. అప్పుడే నీట్గా నిండుదనం అయితే ఉంటుంది. మనం డ్రా చేసే లైన్స్ కూడా అప్పుడు కలర్ కూడా ఇంకొక కలర్ సపరేట్గా డివైడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాక్గ్రౌండ్ కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. మీరు ఎప్పుడూ కూడా ఆర్ట్ డ్రా చేసేవాళ్ళు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ ఆర్ట్ అనేది స్టార్ట్ చేయండి. లేదంటే వర్క్ జరుగుతూ ఉన్న టైంలో మీరు ఈ డ్రాయింగ్ కానీ వేశారంటే అటు తిరుగుతూ మీరే తొక్కేయాల్సి వస్తుంది. అందువల్ల ఎప్పుడు కూడా పాలిష్ అవని, పెయింట్ అవని, లేదంటే హౌస్ కన్స్ట్రక్షన్లో ఏదైనా సరే వర్కులు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ వర్క్ని అయితే స్టార్ట్ చేయండి.
ఎందుకంటే మనం ఇది పెయింట్ అనేది డ్రై అయ్యేసరికి మనకి చాలా టైం అయితే తీసుకుంటుంది. దగ్గరగా ఎనామిల్ డ్రై అవ్వాలంటే పూర్తిగా మనం టచ్ చేసే రేంజ్‌కి డ్రై కావాలంటే 12 గంటల సమయం అయితే పడుతుందండి. అందువల్ల మీరు బయట వరకు ఏది చేసినా సరే డస్ట్ వచ్చేసరికి దీనికి అతుక్కుపోయే అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల లాస్ట్ క్లైమాక్స్‌లో మాత్రమే చేసుకోండి. మీరు ఆల్రెడీ ఓల్డ్ బిల్డింగ్ అయితే మాత్రం గడప మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకొని యెల్లో పెయింట్ కొత్తగా కనిపించాలంటే, మన గడప మొత్తం నీట్‌గా ఉండాలంటే యెల్లో పెయింట్ ఆల్రెడీ ఒకసారి వేసుకున్న తర్వాత మీకు బ్యాక్‌గ్రౌండ్ ఆల్రెడీ పాత పెయింట్ ఉంటే సింగిల్ కోటింగ్‌లో అయితే కవర్ అయిపోతుంది. లేదు కొత్తగా చేయించుకోవాలి అనుకుంటే మాత్రం మీరు 2 కోటింగ్‌లు అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత మాత్రమే ఈ డిజైన్స్ అనేది స్టార్ట్ చేయండి. మీకు పైన చూసారు కదా! కలశం బొమ్మ కూడా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడొచ్చేసరికి లాస్ట్ క్లైమాక్స్ ఫోర్త్ డిజైన్ అండి. ఇవొచ్చేసరికి తామర పువ్వు డిజైన్ మీరు సెంటర్ చూసారు కదా! గుమ్మానికి ఎప్పుడు కూడా సెంటర్ అనేది మీరు కొలతలేయాల్సిన పని కూడా లేదండి. మీది డబుల్ డోర్ గాని అయితే 2 డోర్‌లకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా! ఆ మధ్య గ్యాపే సెంటర్ పాయింట్ అండి. మీకు అటు చూసినా, ఇటు చూసినా ఒకే కొలతైతే వస్తుంది. అటువంటి వాటికి మీరు కొలతలు వేయాల్సిన అవసరం అయితే ఎటువంటి అవసరం లేదండి. మీరు డైరెక్ట్‌గా అక్కడ ఒక చిన్న మార్కింగ్ పెట్టుకొని మీరు డిజైన్ అయితే మీరు స్టార్ట్ చేసేసుకోవచ్చు. మీరు ఎప్పుడూ కూడా మండిగానికి లెఫ్ట్ అండ్ రైట్ ఒకటే డిజైన్ అయితే ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనకు నచ్చిన డిజైన్స్ అన్నీ కూడా అక్కడ తోకల్లాగా అతికిస్తే మాత్రం గుమ్మం చూడడానికి లుక్ అనేది పాడైపోతూ ఉంటుంది. లేదంటే ఒకటే డిజైన్ కంటిన్యూషను మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి ఒకటే సింగిల్ డిజైన్ కంటిన్యూషన్ అయితే మాత్రం అప్పుడు మీకు ఎలా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు గానీ, అలా కాకుండా కంటిన్యూషన్ మారిపోయి మధ్యలో డిజైన్ గానీ చేంజ్ అయినట్లయితే మీరు లెఫ్ట్ సైడు, రైట్ సైడు సింగిల్ డిజైనే ఉండేట్లు చూసుకోండి. మధ్యలో డిజైన్స్ మీకు ఎలాగో 2 డిజైన్‌లు పడతాయి కాబట్టి, మీరు వాటిని ఎట్టి పరిస్థితిలో మార్చాల్సిన అవసరం అయితే ఉండదు. మీరు ఆ డిజైన్స్ మాత్రం ముందుగా సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి దాని ప్రకారమే పోనివ్వాలి గానీ, మీరు ఎలా పడితే అలా డిజైన్స్ అయితే వేయకూడదు. కొన్ని చోట్ల మీరు చిన్న చేసే మిస్టేక్స్ ఏంటంటే, పెయింట్ గానీ కరెక్ట్‌గా అవ్వకపోతే ఒకేసారి పెయింట్ తీసుకొని అయితే ఎక్కేస్తూ ఉంటారు. అలా ఒకేసారి మందాలుగా పెయింట్ తీసుకోవటం వల్ల కూడా కారిపోయే అవకాశం అయితే ఉంటుంది. మనం ముందుగా తీసుకున్న పెయింట్ బ్రష్‌లోనే ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం మనం ప్రెస్ చేస్తే పెయింట్ అనేది బయటకొచ్చి మనకి నీట్‌గా డిజైన్‌లో అయితే కలిసిపోతుంది. మీరు స్ట్రోక్స్ అప్లై చేసేటప్పుడు కూడా బ్రష్ అనేది ఎక్కువగా ప్రెస్ చేయకండి. మీకు 1కి 2 సార్లు చెప్తున్నానని చెప్పి అనుకోవద్దు. మనం స్ట్రోక్స్ అప్లై చేసేటప్పుడు ఇప్పుడు ఒకదాని బ్యాక్‌గ్రౌండ్ పైన ఇంకో కలర్ అనేది మనం తగిలిచ్చేటప్పుడు ఒకేసారి గట్టిగా బ్రష్ నొక్కటం వల్ల మనకు బ్యాక్‌గ్రౌండ్ పెయింట్ మీరు వేస్తారు కదా! ఆ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న లైట్ కలర్ అవని, డార్క్ కలర్ అవని అదైతే మాత్రం లేసొచ్చేసే అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల మీరెప్పుడు కూడా బ్రష్‌ని ఒకేసారి లాంగ్‌గా ప్రెస్ చేస్తే మాత్రం ప్రెస్ చేసి అలా స్వైప్ చేసినా సరే, లేదంటే ప్రెస్ చేసినా సరే బ్యాక్‌గ్రౌండ్ పెయింట్ లెగిసిపోయి మళ్ళీ లోపలున్న యెల్లో పెయింట్ అనేది మనకు కనిపించే అవకాశం ఉంటుంది. అందువల్ల పైన వేసేది మాత్రం లైట్‌గా ప్రెస్ చేస్తూ పైనే అసలు ప్రెస్సింగ్ అనేది కూడా లేదు. మనకి కొంచెం చివరి వరకు తగిలితే సరిపోతుందండి. అప్పుడు పెయింట్ అనేది కరెక్ట్‌గా డ్రా లైన్ వరకే అయిపోయి ఆగిపోతుంది. మీరు ఎక్కువగా ప్రెస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పెయింట్ అయితే లేసిపోతుంది. మనం వేసిన డిజైన్ కూడా లేసిపోయే అవకాశం అయితే ఉంటుంది. బ్రష్‌లో మాత్రం మీకు 1, 2 సార్లు చెప్తున్నాను. ఆర్ట్ వర్క్ మీరెప్పుడైనా సరే మనకు బ్రష్‌లోనే నైపుణ్యం మొత్తం కలిగి ఉంటుంది. ఆ బ్రష్‌ని మనం ఆడించే వాళ్ళ చేతిలోనే ఉంటుంది మహిమంతా. మనం బ్రష్ ఎప్పుడైతే సున్నితంగా హ్యాండిల్ చేయాలి, బ్రష్‌ని హార్డ్‌గా మనం పెయింట్ కోటింగ్స్ లాగా బ్రష్ హ్యాండిల్ చేసినట్లయితే అది మొత్తం కూడా మనకి పెయింట్ అనేది లేసిపోయే అవకాశం లేదంటే కారిపోవటం గానీ అటువంటివైతే జరుగుతూ ఉంటాయి. సింపుల్‌గా చాలా సున్నితంగా అయితే మాత్రం హ్యాండిల్ చేయండి. మీకు బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇది మాత్రం బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వేయండి. మీరు కూడా నాకులాగా ఇదే ఆర్టిస్ట్‌తో వర్క్ చేయించుకోవాలి అనే ఆలోచనతో ఉన్నట్లయితే నంబర్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లాస్ట్‌లో కూడా పిన్ చేస్తాను. నేనైతే ఇచ్చిన అమౌంట్‌కి ఫుల్ సాటిస్ఫై అయ్యానండి. ఎందుకంటే ఈ ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా నన్ను అసలు డిసప్పాయింట్ అనేది చేయడు. నా వర్క్ నేను ఎంతవరకు పాలిష్ వర్క్ చేసినా సరే, ఇతను వచ్చి గుమ్మం పెడితే గానీ నా వర్క్ ఫుల్‌ఫిల్ అయినట్టు అనిపించదు. మీరిక్కడ చూస్తున్నట్లయితే ఆ ఏనుగు బొమ్మ డీటెయిలింగ్ గానీ, పైన ఉన్న హంసలు గానీ, కలశం గానీ, లైవ్‌లో చూడడానికి చాలా అందంగా అయితే ఉన్నాయి. ఆ గ్రాస్ గానీ, ఏదైనా సరే ఫుల్‌గా డీటెయిలింగ్ కూడా చాలా బాగా అయితే ఇచ్చాడు. మనకి హై లెవెల్‌లో ఆర్ట్ వర్క్ జరగాలన్నా గానీ, మనకి ఏదైనా సరే అమౌంట్ పెట్టే కొద్దీ వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడొచ్చేసరికి మనం మీడియం రేంజ్‌లో అంటే సుమారుగా 400 ఎంతో తీసుకున్నారు. 370, 400 ఆ రేంజ్‌లో తీసుకున్నాడు. మనం ఈ ఆర్టిస్ట్‌కి ఎటువంటి మెటీరియల్ కూడా తీసుకొచ్చి ఇవ్వాల్సిన పని లేదు. చివరికి పాత గుడ్డలతో సహా మొత్తం ఇతనే తెచ్చుకుంటాడు.
మనం చేయాల్సిన పనంలా కేవలం ఆ గడపలకి యెల్లో కలర్ వేసి పూర్తిగా డ్రై అయిన తర్వాత కాల్ చేయటమే మనం చేయాల్సిన పని. మీరు కూడా ఇటువంటి అందమైన ఆర్ట్‌ని మీ ఇంటి గుమ్మాలకి వేసుకోవాలనుకుంటే కొంచెం ప్రాక్టీస్ అనేది గట్టిగా చేసుకోండి. ఇలా టఫ్‌గా ఉన్న డిజైన్‌లు మొదట్లో లేట్ అయినా సరే వేస్తూ ఉండటం వల్ల అలవాటైపోయి మీకే చెయ్యి తిరిగి చాలా స్పీడ్‌గా అయితే చేస్తూ ఉంటారు. మనం ఏ ఆర్ట్ వర్క్ చేసినా సరే డీటెయిలింగ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. డీటెయిలింగ్ మిస్ అయిందంటే ఆర్ట్ వర్క్ అర్థమే ఉండదండి. మీకు కేవలం గడప ముగ్గులు మాత్రమే కాదు, ఫ్లోర్ పైన కూడా డిజైన్స్ ఎలా వేయాలో నేను రాబోయే వీడియోస్‌లో అయితే చూపిస్తాను. ఈ ముగ్గును కూడా మన సంక్రాంతి ముగ్గుల జాబితాలో చేరుస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మీరందరూ కూడా ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీ అందరికీ నచ్చే ఉంటుందనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోస్‌లో కూడా వుడ్ పాలిష్‌తో పాటుగా ఇటువంటి గడప ముగ్గులు లేదంటే ఫ్లోర్ పైన డిజైన్స్ వేసేవి, లేటెస్ట్ పెయింట్ రిలేటెడ్ టెక్స్చర్ డిజైన్స్ గానీ, లేదంటే పెయింట్ కాస్ట్ గానీ అటువంటివైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్‌లో మీ అందరికీ కూడా తప్పకుండా దొరుకుతుంది. రాబోయే వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట గట్టిగా కొట్టండి. బై.